ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు A4 షీట్ కోడింగ్. ఓకే, నేను ఇంతకుముందు వీడియోలో మీకు ఆల్రెడీ ఒక టాస్క్ ఇచ్చాను. ఇంతకుముందు చెప్పిన టాపిక్స్ బేస్ చేసుకుని ఒక టాస్క్ చేయమని ఇచ్చాను. ఐ థింక్ ఆల్ యూర్ కంప్లీటెడ్ ద టాస్క్. ఓకే, ఇప్పుడు ఆ టాస్క్ అవుట్పుట్ నేను చూపిస్తాను. ఓకే గైస్, ఓపెన్ VS కోడ్. అండ్ నాకు ఇక్కడ ఆల్రెడీ ఫోల్డర్ ఉంది, యూట్యూబ్ అనే ఫోల్డర్ ఉంది. అందుకని నేను జస్ట్ సింపుల్గా ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను, task1.js. ఓకే, మనకి ఫస్ట్ ఒక నేమ్ కావాలి. లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కార్తిక్. ఓకే, మనకి అవుట్పుట్ విధంగా కావాలి కాబట్టి మనం కీని స్మాల్ పెట్టి రిమైనింగ్ కొన్ని మార్దాం. ఒకటి క్యాపిటల్ ఒకటి స్మాల్ అలా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ లెటర్ని క్యాపిటల్గా మార్చాలి, అంటే మనం ఫస్ట్ లెటర్ని సపరేట్ చేయాలి. దానికి మనకి స్లైస్ అనే టాపిక్ ఉంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్లైస్. ఇఫ్ ఎనీవన్ మిస్ ద క్లాస్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లెట్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, నేను స్టార్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. లెట్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ డాట్ స్లైస్, ఫస్ట్ లెటర్ కాబట్టి 0,1. ఇప్పుడు సపరేట్ చేసిన లెటర్ని అప్పర్ కేస్ కింద మార్చాలి కాబట్టి లెట్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ట్ డాట్ టు అప్పర్ కేస్. ఓకే, ఇప్పుడు మనకు ఫస్ట్ లెటర్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ లెట్ లాస్ట్ అని తీసుకుంటున్నాను. లెట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ డాట్ స్లైస్. ఇందాక ఫస్ట్ లెటర్ కాబట్టి 0,1 తీసుకున్నాం. ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి 1, మనకి మీ రిమైనింగ్ లెటర్స్ ఎన్ని అని తెలియదు. ఇక్కడ కార్తిక్ అని పేరు కాబట్టి మనం కౌంట్ చేసేయచ్చు, కానీ ఒకవేళ పెద్దదైతే కనుక మనకు తెలియదు కాబట్టి దానికన్నా ముందు వీ హ్యావ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. లెట్ లెన్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ డాట్ లెంత్. అంటే ఇప్పుడు మనకి లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ తెలిసింది కాబట్టి ఆ లెన్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తే 1 నుంచి లెంత్ స్ట్రింగ్ ఎంత ఉందో అక్కడ వరకు తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ స్లైస్ చేసిన లెటర్స్ అన్ని లోయర్ కేస్ కింద మార్చాలి కాబట్టి లెట్ రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ డాట్ టు లోయర్ కేస్. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండు ఉపయోగించి మనం స్ట్రింగ్ కాన్కేట్ చేయాలి. లెట్ కాన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఫస్ట్ని అప్పర్ కేస్ కింద మార్చాం ఫస్ట్ ప్లస్, ఇక్కడ లోయర్ కేస్ కింద మార్చింది రెస్ట్. ఓకే ఓకే గైస్, అర్థమైందా? ఫస్ట్ నేమ్ తీసుకున్నాం, దాని తర్వాత ఫస్ట్ లెటర్ని సపరేట్ చేయడానికి స్లైస్ ఉపయోగించాం 0,1, అండ్ దాన్ని అప్పర్ కేస్ కింద మార్చాం. లెట్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ట్ టు అప్పర్ కేస్. దాని తర్వాత మనకి లెంత్ తెలియాలి కాబట్టి ఒకవేళ చిన్నది, ఇక్కడ కార్తిక్ అనేది చిన్నది కాబట్టి మనం కౌంట్ చేసేయగలం. ఒకవేళ పెద్దది అయితే కనుక లెంత్ తెలియాలి కాబట్టి లెంత్ ఫైండ్ చేసాం. ఆ లెంత్ని 1 నుంచి లెంత్ వరకు సపరేట్ చేసాం అండ్ లోయర్ కేస్ కింద మార్చాం అండ్ ఆ రెండు కంబైన్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ ఎలెట్ కాబట్టి ఎలెట్ హలో ప్లస్ మనం కంబైన్ చేసిన దాన్ని కాన్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి కాన్కేట్ చేసాం. ఓకే, మన అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం task1.jsని HTML ఇన్సర్ట్ చేసుకొని ఓపెన్ విత్ లైవ్ సర్వర్. హలో కార్తిక్, ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వచ్చింది, రిమైనింగ్ స్మాల్ వచ్చింది. ఓకే, అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద టాస్క్. ఐ థింక్ ఆల్ యూర్ కంప్లీటెడ్ ద టాస్క్. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంతకుముందు ఏమైనా టాపిక్స్ అని మిస్ అయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో అన్ని టాపిక్స్ లింక్స్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ టుడే సెషన్. Okay guys, today's session is about arithmetic and modulo operator. I think all you know about arithmetic operations and modulo operator. Okay, first I will explain about this. Okay, మనకి arithmetic ఆపరేషన్స్ చాలా ఉంటాయి. లైక్ యాడ్ అంటే యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్ అండ్ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ మాడ్యులో. మాడ్యులో అంటే పర్సంటేజ్. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఓకే గైస్,
I will explain all these about with examples. Okay guys, let's take some examples like 2 plus 3 is equals to 5. This is adding, all you know. And 3 minus 2 is equals to 1. This is subtract. And 2 into 3 is equals to 6. This is multiplication. And 4 by 2 is equals to 2. And 2 table of 4 2 times. And this is division. And in modulation అంటే సపోజ్ 12% 4 అంటే దీని 4 టేబుల్లో 12 3 టైమ్స్ వస్తుంది. డోంట్ బి కన్ఫ్యూజన్ గైస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ అవుట్పుట్, అనదర్ ఎగ్జాంపుల్. 12% 8 అంటే 8 టేబుల్లో 12 వెళ్దాం అంటే 8 to the 16 అయిపోతుంది. అంటే 8 1s are 8 అండ్ రిమైనింగ్ 4 ఉంటుంది. అంటే 4 is the output. This is the remainder and thus the modulo answer. Okay, 4 is the answer for that. Okay, I will explain again. Suppose let's take same example with the division. అంటే 12 by 8 అంటే 8 టేబుల్లో 12 రాదు. అంటే 8 1s are 8, 4 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 40 అవుతుంది. 8 5s are 40 అంటే ఆన్సర్ 1.5 డివిజన్ అయితే. సేమ్ అదే మాడ్యూల్ అయితే కనుక అలా రాదు. ఏదైతే రిమైండర్ ఉంటుందో అంతే. అంటే 8 1s are 8, 8 మైనస్ రిమైనింగ్ మనకు 4 ఉంటుంది కాబట్టి 4 is the remainder. Okay, that's the output of the modulo. And this is the topic of arithmetic and modulo operators. This is a simple topic and we will discuss another topic with the same. And the another topic is increment and decrement expressions. Okay guys, increment and decrement expressions. Okay, first we will discuss about increment. In this we have two types. One is increment and another is decrement. First we will discuss about increment. Okay, we will discuss with the example, then you will understand very clearly. Let x is equals to 5. సపోజ్ మనం ఇప్పుడు 5ని ఒకటి పెంచాలనుకుంటే కనుక x is equals to నార్మల్గా x plus 1 అని ఇస్తాం. అంటే 5 plus 1 is equals to 6. దెన్ x will be is equals to 6. ఇప్పుడు ఇదంటే నార్మల్గా మనం 5ని ఇంక్రిమెంట్ చేయాలంటే x plus 1 అనేది రాస్తాం. అంటే x plus 1 is equals to అంటే 5 plus 1 is equals to 6 అని రాస్తాం. కానీ in programming we have another method like x plus plus. అంటే దాని అర్థం ఏంటంటే 5 plus 1 అంటే 5ని ఒకటి పెంచమంటే 5 plus 1 is equals to 6. అంటే x plus plus అనే దానికి మీనింగ్ ఏంటంటే మన ఎక్స్లో ఎంత అయితే వాల్యూ ఉందో దానికి ఒకటి ఇంక్రిమెంట్ చేయమని. అంటే x plus plus అంటే ఇప్పుడు 6 అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది. దిస్ ఈస్ కమ్స్ అండర్ ద ప్రోగ్రామింగ్ స్టైల్. అంటే నార్మల్గా మనం ఎక్స్ని పెంచితే కనుక x plus 1 అని రాస్తాం. నార్మల్గా ఇన్ ప్రోగ్రామింగ్లో ఏంటంటే x plus plus దీన్ని ఇంక్రిమెంట్ అంటాం అనమాట. ఇంక్రిమెంట్ రాస్తే x plus plus అంటే ఎక్స్లో స్టోర్ అయ్యే వాల్యూ ఎంత ఉందో దానికి 1 ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఒకవేళ 10 ఉంటే 11 అవుద్ది, 5 ఉంటే 6 అవుద్ది. ఓకే, లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు 5. అంటే ఇప్పుడు మనం డిక్రిమెంట్కి చూద్దాం. x మైనస్ 1 అంటే నార్మల్గా అయితే 5ని తగ్గించాలంటే x మైనస్ 1 అని రాస్తాం. x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 4. అదే ప్రోగ్రామింగ్ మెథడ్ ఏంటంటే x మైనస్ మైనస్. సేమ్ లైక్ ఇంక్రిమెంట్, దిస్ ఈజ్ సింపుల్ x మైనస్ మైనస్. I think all you understand about increment and decrement. Okay, this is decrement. Okay, మనం ఇంకొంచెం అంటే ఇప్పుడు సపోజ్ లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు 5 అనుకుందాం. సపోజ్ లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే ఇప్పుడు ఒకేసారి మనం ఒక 3 ఇంక్రీజ్ చేయాలంటే కనుక అంటే 5 నుంచి 8కి చేయించాలంటే లెట్ ఓకే x ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే x ప్లస్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 3 అక్కడ ఎంత అయితే నెంబర్ ఇస్తామో అంత ప్లస్ అవ్వాలన్నమాట. x ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే 8 అవుద్ది. సపోజ్ 2 వేస్తే x ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే 7 అవుద్ది అనమాట. దిస్ ఈజ్ ఇంక్రిమెంట్.
ఎక్స్ ప్లస్ ప్లస్ అయితే ఓన్లీ ఒకటి ఇంక్రీజ్ అవుద్ది. ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు మీరు నెంబర్ ఎంత ఇస్తే అంత ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సేమ్ లైక్ ఫర్ దట్ డిక్రిమెంట్ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనుకుంటే ఎక్స్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వాల్యూ ఇస్తే అంత 2 ఇస్తే 5 మైనస్ 2 3. అలాగా మీరు ఎక్స్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇస్తే అంత మైనస్ అవుతుంది అనమాట. ఓకే, ఐ థింక్ ఆల్ యూ అండర్స్టాండ్ అబౌట్ ఇట్. ఈ మనకున్న మెథడ్స్ ఇవి. ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే యాడ్ అవుతుంది, మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే సపరేట్ అవుతుంది, అండ్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఎంత ఇస్తే అంత మల్టిప్లై అవుతుంది మనకున్న నెంబర్తో. అంటే డివైడ్ ఈజ్ ఈక్వల్స్ టు అయితే కనుక డివైడ్ అవుతుంది. ఓకే, ఐ థింక్ ఆల్ యూ అండర్స్టాండ్. అంటే ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ప్లస్ అవుతుంది, ఎక్స్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే సపరేట్, ఎక్స్ ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు అంటే మల్టిప్లికేషన్, ఎక్స్ బై ఈజ్ ఈక్వల్స్ టు అంటే డివైడ్. అండ్ ఈరోజు చెప్పిన మన 2 టాపిక్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ వెరీ సింపుల్ టాపిక్స్, అందుకే ఈరోజు నేను 2 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ గైస్.